యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వాక్యం చదువుకుందాం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి, మీకు వేరు పనులు ఉన్నప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టి ఈ సమయంలో దేవుని మాటలు వినడానికి మీరు సిద్ధపడి వచ్చిన విధానాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను, మిమ్మల్ని అభినందిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మనం ప్రభు నిమిత్తం లేదా మన ఆత్మీయ జీవితం విషయంలో మనం ఏదైనా త్యాగం చేస్తే మనం ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. దేవుని స్తోత్రం. శిష్యత్వం అంటే సమర్పణతో కూడుకున్న జీవితం. ఈ శిష్యత్వపు జీవితంలో మనం కొన్నిటిని త్యాగం చేయాల్సి వస్తుంది, కొన్నిటిని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు ధనం కావచ్చు, లేదా సమయం కావచ్చు, లేదా ఇంకా వేరు వాటిని స్నేహితులను లేకపోతే కొన్ని బంధాలను మనం సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఉంది. సరే, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఒక ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేసిన తర్వాత నేను కార్యక్రమంలో అనగా వాక్య ధ్యానంలోకి వెళ్తాను. నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలంలో, ముత్తుకూరు దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఫిషరీస్ కాలేజ్ గోడను అనుకొని చివరిగా ఉన్నటువంటి మా ప్రార్థనా మందిరం, ప్రేయర్ హౌస్, లేకపోతే గిడియన్ మిషన్ చర్చ్ అనేటువంటి చర్చ్ కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. 2004వ సంవత్సరం నవంబర్ నుంచి నేను అక్కడికి వెళ్తూ ఉన్నాను. అనగా ఇంచుమించు 17 సంవత్సరాలుగా అక్కడికి వెళ్తూ ఉన్నాను. అక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికి ప్రభు సాయం చేశాడు. అక్కడ ఇంతకుముందు పూరి పాకలో మేము ఆరాధన జరిపిస్తున్నాం, తర్వాత దాన్ని కొద్దిగా మార్చడం జరిగింది. చిన్న రేకుల షెడ్ ఒకటి వేసుకున్నాం. ఇలా మెల్లమెల్లగా మేము కాలం గడిచే కొద్దీ ఆ ఆరాధనా స్థలానికి కొద్ది మార్పులు చేసుకుంటూ వచ్చాం. ప్రభు చిత్తమైతే వీలంత త్వరగా వచ్చే నెలలో కానీ అవతల నెలలో కానీ అక్కడ కన్స్ట్రక్షన్ ఆరంభించాలి. మంచి స్లాబ్ వేసినటువంటి ఆర్సీసీ అనగా కాంక్రీట్ సిమెంట్తో ఉన్నటువంటి ఒక మంచి బిల్డింగ్ వేసుకొని ఆ పైన కూడా వీలైతే ఒక చిన్న రూమ్ మాదిరిగా వేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాం. కారణం ఏంటంటే పరిచయం ఇస్తున్న కొలది దేవుని సేవకులు వచ్చి అక్కడ నివసించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక అటువంటి ఒక మందిర నిర్మాణం కోసం మేము స్టెప్ వేయాలనే ఆలోచనలో ఉన్నాం. కనుక దీనికి ఆర్థిక వనరులు అవసరమైంది. ఇది మా దగ్గర ఆర్థిక వనరులు ఏం లేవు. ఆ చర్చ్ అకౌంట్లో ఇంచుమించు 10,000-15,000 ఉంటాయి. వాటితో మనకు అవి ఒక మూలకు కూడా రావు. కనుక దేవుడు ఆర్థిక వనరులు అనుగ్రహించినట్లుగా ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆ స్థలం విషయంలో వివాదాలు ఉన్నాయి, కానీ వాటన్నిటినీ దేవుడు ప్రార్థనల ద్వారా చక్కగా పరిష్కారం చూపించాడు. ఇంకా జరగాల్సినట్టు కొన్ని సెటిల్మెంట్స్ కూడా ఉన్నాయి. కనుక ముత్తుకూరులోని ఆ సంఘం లేకపోతే మందిర నిర్మాణం కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఒకవేళ మిమ్మల్ని ఇమ్మని అడగడం లేదు, మీరు దాతృత్వాన్ని ప్రదర్శించమని అడగను. కానీ ఒకవేళ మీరు ప్రేరేపించబడగలిగితే, మీరు ఏదైనా ఇవ్వాలనుకున్నట్లయితే బలవంతమేం లేదు, మీరు మాకు తెలియజేయండి. నేను ఇలా అప్పీల్ చేస్తున్నాడు మనీ విషయంలో అని మీరు భావిస్తే దయచేసి తప్పుగా భావించొద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. కాబట్టి కొంతమంది వీళ్ళు ఇవ్వాలని ముందుకు వస్తున్నారు. కనుక ముత్తుకూరులోని మందిర నిర్మాణం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిరాల మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నా దృష్టి అంతా మంద మీదే ఉంది. అక్కడ కొంతకాలంగా పరిచర్య జరుగుతుంది. కొంతమంది సేవకులు అనబడిన వాళ్ళు వచ్చి మన విశ్వాసాలను డిస్టర్బ్ చేశారు. అది సహజంగా జరుగుతున్న పనే. కాబట్టి కొద్దిమంది ఉన్నారు, అయినప్పటికీ కూడా అక్కడ చక్కగా ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుంది. కనుక ఏ మందిరానికి వెళ్ళని వాళ్ళు సమీపంలో ఉన్నటువంటి ముత్తుకూరులోని మందిరానికి మీరు వచ్చి కలుసుకొని ఆరాధనలో పాల్గొనవచ్చు. నేను నెలకు ఒకసారి అక్కడికి వస్తుంటాను. ప్రభు రాత్రి భోజనం అనగా ప్రభు బల్ల ఇవ్వడానికి, లేకపోతే ఆయా సందర్భాల్లో మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు వాక్య పరిచర్యలకు వాటి కోసం వస్తుంటాను. దేవునికి స్తోత్రం. కనుక ముత్తుకూరులోని ఆ మందిర నిర్మాణం కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో తలలోంచినట్టయితే చిన్న ప్రార్థన చేసుకొని ఆ విషయం కొరకు మనందరం ఏకీభవించి ప్రార్థిద్దాం.
భూమి మీద ఇద్దరైనా ఏకీభవించి ప్రార్థన చేస్తే వారి మనం అంగీకరించబడుతుందని లేఖనాల్లో రాయబడింది. కనుక ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. ఈ సమయంలో నాయన కొండల తట్టు మా కనులు ఎత్తడం లేదు, కానీ కొండలను కలుగు చేసిన నీ వైపు మేము కనులు ఎత్తుతున్నాం. మాకు సహాయం కావాలి, మాకు ఆర్థిక సహాయం కావాలి, మాకు వనరులు మీరు సమకూర్చండి. ముత్తుకూరులో మందిరాన్ని మేము కట్టుకోవాలి, దానికి కావాల్సిన వనరులు మీరు సమకూర్చమని అడుగుకుంటున్నాం. మీరు కార్యం జరిగించండి. మీరు ఎలా కార్యం జరిగించబోతున్నారో మాకైతే తెలియదు, కానీ మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఏ సునామంలోనైనా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడివి, శూన్యములో సృష్టిని కలుగు చేసిన వాడివి కనుక మేము ఆశిస్తున్నట్టుగా చక్కటి మందిరం కట్టుకొని మీ నామాన్ని మహింపరచగలటూ సాయం చేయండి. అక్కడ విశ్వాసులు వారి కుటుంబాల కొరకే మీకు వందనం చేయిస్తున్నాం. స్థానికులు కొంతమంది ప్రేరేపించబడే ప్రభువా నిర్మాణం కొరకు వారు పాలిభాగస్తులుగా సహకారులుగా మారగలటూ సాయం చేయమని అడుగుకుంటున్నాం. ఈ సమయంలో ఇలాగే మందిర నిర్మాణాలు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నాయి. వాటన్నిటిని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. మీ దాసులకు కావాల్సిన వనరులు మీరు సమకూర్చమని అడుగుకుంటున్నాం ప్రభువా. దానికి మించి దానికి అతీతంగా నాయన భౌతికమైనటువంటిది కట్టడంగా కాకుండా ఆత్మ సంబంధమైన కట్టడంగా మేము కట్టబట్టుకో మా స్థానిక సంఘాలు కట్టబడగలటూ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఎవరైనా ఏకీభవించినట్లయితే, ఏకీభవించామనడానికి గుర్తుగా ఆమెనని పలికినట్లయితే వారికి అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రండి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 16th chapter 7th verse. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను మీతో సత్యం చెప్తున్నానండి. నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుతును. Nevertheless, I tell you the truth. It is advantageous for you that I go away. For if I don't go away, the Comforter will not come to you. But if I go, I will send him to you. దేవునికి స్తోత్రం. ఆదరణకర్త ఎవరతను అని ఎవరు అడగలేదు. ఎందుకంటే ముందుగా చెప్తూ ఉన్నాడు, వాళ్ళని సిద్ధపరుస్తూ ఉన్నాడు. 14వ అధ్యాయంలో చెప్పాడు, బాబు నేను వెళ్తున్నాను, ఆయన పంపిస్తాను, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని అనాథలుగా విడవను కదా, ధైర్యంగా ఉండండి. అసలు ఒక విధంగా చెప్పాలి, నేను వెళ్ళిపోవడం మంచిది. ముందే వెళ్ళిపోవడం కాదు, ఇప్పుడు వెళ్ళిపోవడం మంచిది. దేవుడు నాకు అప్పగించిన, తండ్రి నాకు అప్పగించబడిన పనిని నేను పూర్తి చేసుకున్నాను. పని పూర్తి చేసుకున్న తర్వాత ఇక ఉండడం మంచిది కాదు. యాజ్ ఐ ఫినిష్ మై వర్క్, ఇట్స్ నాట్ గుడ్ టు స్టే హియర్ ఇన్ దిస్ వరల్డ్. దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు లీవ్. అందుకని మీకు తెలుసు కదా, రూపాంతరం కొండ మీద ఆ రోజు మీరు ఉన్నారు కదా, పేతురు, యోహాను, యాకోబులారా, మోషే గారు, ఏలియా గారు కనిపించారు కదా. మేము వీటి గురించే మాట్లాడుకుంటున్నాం. మేమేం మాట్లాడుకుంటున్నాం మీకు అర్థమైందో లేదో, మీకు వినబడిందో లేదో, మరి మీరు పస్కా భుజించిన మత్తులోనో లేదా వేరే మత్తులోనో ఉన్నారు కనుక మీకు అర్థం కాలేదేమో. వాళ్ళు వచ్చి నిర్గమనం గురించి మాట్లాడుతున్నారు. నిర్గమ కాండం గురించి కాదు, కానీ నిర్గమనం గురించి మాట్లాడుతున్నారు. ఇది పరిస్థితి. కనుక శిష్యులారా, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ రోజు పర్ణశాలలు అక్కడ కట్టాలని ఏదో పిచ్చి ఆలోచనలు నాకు ఇచ్చారు. ఆలోచనలన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు కట్టడం అనే దాని గురించి కాదు, కానీ మీరు కనిపెట్టడం అనే దాని గురించి చేయండి. ఆయన వస్తాడు. మీరు కనిపెట్టకపోయినా వస్తాడు, కానీ మీరు కనిపెట్టాల్సిన అవసరం ఉంది. ఆయన మీలో వచ్చి నివసించినట్లుగా మీరు కనిపెట్టండి. నా తండ్రి చేసిన వాగ్దానం పైనుండి శక్తి పొందేంత వరకు, పైనుండి శక్తి పొందాలి. మీరు ఇలా ఉంటే లాభం లేదు. మీ నమ్మిక తప్పిపోకున్నట్లు మీకోసం ప్రార్థన చేశాను. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు శక్తిని పొందుకొని శక్తివంతులుగా ఉండాలి. సొమ్మసిల్లిన వాళ్ళుగా, సోలిపోయిన వాళ్ళుగా, అలసిపోయిన వాళ్ళుగా ఉండడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సందర్భంగా మనం చదువుకున్న వాక్య భాగాన్ని ఆధారంగా చేసుకొని 3 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మన టైటిల్ పరిశుద్ధాత్మ కార్యాలు, ద వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆదరణకర్త యొక్క, ఉత్తరవాది యొక్క, సత్యస్వరూపి అయిన ఆత్మ యొక్క కార్యాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆయన కొన్ని కార్యాలు చేస్తాడు. తండ్రి కార్యాలు చేస్తున్నాడు, నేను కూడా కార్యాలు చేస్తున్నాను అని యేసు ప్రభు, నా తండ్రి ఇదివరకే పని చేయుచున్నాడు అని యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు. అనగా త్రిత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరూ సోమరి కాదు.
అనగా త్రిత్వంలో ఉన్నటువంటి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు పనిచేస్తున్నారు. పరిశుద్ధాత్మ కార్యాలను గురించి మనం తెలుసుకుని ఉండాలి. We should know the things or the works of the Holy Spirit. పరిశుద్ధాత్ముడు ఈ 3 పనులనే చేసేది అంటే కాదు. ఎవరో కొన్ని రోజుల క్రితం ఒక పోస్ట్ పెట్టారు. దాంట్లో వర్క్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అనగా పరిశుద్ధాత్మ యొక్క కార్యాల గురించిన ప్రస్తావన లేఖన ఆధారంగా సుమారు 30కి పైగా కార్యాలు ఆయన చేస్తున్నాడు. 30కి పైగానో లేకపోతే 300 లేకపోతే అనేది పాయింట్ కాదు అని ప్రాముఖ్యమైన విషయం కాదు, కానీ ఒక్క కార్యం జరిగినా చాలు. కానీ ఆయన 30కి పైగా కార్యాలు చేస్తాడు అని లేఖనాల్లో లేకపోతే లేఖన ఆధారంగా చెప్పబడ్డం అనేది నిజంగా గొప్ప విషయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం 4 పనులు చేస్తాం, 2 పనులు చేస్తాం, 1 పని చేస్తాం. ఆయన అనేకమైన పనులు చేయగలడు. అనేకమైన పనులు అనేక మంది కొరకు చేయగలడు. కానీ మనం అలా కాదు, మనకు ఆయనకే తేడా ఉంది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఈ సందేశం గత ఎపిసోడ్లో కూడా మనం యోహాను సువార్తలోనే 16వ అధ్యాయంలోనే మనం 7వ వచనాన్ని ధ్యానించుకున్నాం. పోయిన ఎపిసోడ్లో అనగా నిన్నటి ఎపిసోడ్లో మనం సత్యం చెప్పిన సంగతులు లేకపోతే సత్యం అనబడినటువంటి యేసు చెప్పబడినటువంటి వాస్తవాలు లేకపోతే విశేషాలు అని కాదు, కానీ సత్యాలు, వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ కార్యాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఏంటి ఆయన కార్యాలు ఉన్నాయా? ఆయన కార్యాలు మనకు కనిపించవు కదా, కనిపించవు. ఆయన కనిపించడు, ఆయన కార్యాలు కనిపించవు. కానీ ఆయన ఎలా చేస్తున్నాడు? ఆయన ఎక్కడో అదృశ్యంగా చేయడం లేదు. ఆయన దృశ్యమైన మనుషుల జీవితాల్లో, మనుషుల సంఘాల్లో ఆయన పనిచేస్తున్నాడు. కాబట్టి ఒక విధంగా మన గదిలో ఉండి మన తలకు పైగా ఉన్నటువంటి ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఆ బయటికి వచ్చేటువంటి విసరబడేటువంటి గాలి మీరు నేను చూడలేదు, కానీ దాన్ని అనుభవిస్తున్నాం. అలాగే ప్రభువును కూడా మనం చూడకపోయినప్పటికీ మనం అనుభవిస్తున్నాం అనే సంగతిని గుర్తు చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం పరిశుద్ధాత్మ కార్యాల గురించి 3 కార్యాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా ఒకవేళ యోహాను సువార్త 14వ అధ్యాయం ధ్యానిస్తున్నప్పుడు ఏమైనా పరిశుద్ధాత్మ కార్యాల గురించి మనం మాట్లాడుకొని ఉండొచ్చు. అక్కడ మీ జీవితంలో ఒక్క పరిశుద్ధాత్మ కార్యం కూడా జరగలేదని మీరు అనుకుంటున్నట్లయితే, ప్రభు అట్టే పరిశుద్ధాత్మ కార్యాలు మా జీవితాల్లో జరిగించండి అని అడగండి. నన్ను ఆశీర్వదించండి, తలకాయ నొప్పి తీసేయండి, కాళ్ళ నొప్పులు తీసేయండి ప్రార్థిస్తున్నాం. మనం మీ పరిశుద్ధాత్మ కార్యాలు మా జీవితాల్లో జరిగించండి, అవగాహన కలిగించండి అని చెప్పాలి. మనకు తెలిసిన విధంగా ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన అగాధ జలముల మీద అల్లాడుచుండెను. అగాధ జలముల మీద, డీప్ వాటర్స్ని ఒక తల్లి కోడి గుడ్లను పొదిగినట్లుగా ఆయన నీళ్లను పొదుగుతున్నాడు. హీ వాజ్ హోవరింగ్ ఓవర్ ద డీప్ వాటర్స్ ఆర్ ద డార్క్నెస్ ఆర్ ద డార్క్ వాటర్స్. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు ఇప్పుడు ఆదికాండంలోకి ఎందుకు వెళ్ళామంటే పరిశుద్ధాత్మను గురించి చెప్పాల్సినప్పుడు. పరిశుద్ధాత్మను గురించి రకరకాల వర్ణనలు ఉన్నాయి, వాటిలోకి వెళ్ళలేదు. మనం చదువుకున్నటువంటి మూల వచనం లేకపోతే కీ వర్డ్స్ అదంటే ఆయన వస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? వచ్చి ఖాళీగా ఉండడం కోసం కాదు. నేను మీకు వాక్యం చెప్పడానికి స్టూడియో దగ్గరికి వచ్చాను, ఒక ఉద్దేశం ఉంది. మీరు దేవుని మందిరానికి వెళ్తారు, ఒక ఉద్దేశం ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. ఎవరినో ఒకరు కలుసుకుంటాం, ఏదో ఉద్దేశం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మకు ఉన్నట్టు ఉద్దేశం ఆయన కార్యాల ద్వారా, పరిశుద్ధాత్మ చిత్తం, దేవుని చిత్తము ఆయన కార్యాల ద్వారా విశాలమైనటువంటి అందమైనటువంటి సృష్టిని మనం చూసాం, ప్రకృతిని మనం చూసాం. ఇది దేవుని యొక్క చేతి పని అని మనం సంతోషించాం. స్తోత్రం. ఈ సమయంలో పరిశుద్ధాత్మ కార్యాల గురించి నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం.
ఆయన వచ్చి పాపమును గూర్చియు ఆ పాపము, అతిక్రమము, అపరాధమును గూర్చియు, నీతిని గురించి, దైవికమైన నీతిని గురించి, స్వనీతి గురించి కాదు, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి గురించి కాదు, తీర్పును గురించి అంటే అంత్య దినాల్లో జరగబోయేటువంటి తీర్పును గురించి కాదు, ముందుగానే తీర్పు ఉంది, కఠినము, తీర్పు తర్వాత శిక్ష ఉంది అని దాని గురించి, లోకమును ఒప్పుకొన చేయును. స్తోత్రం. లోకాన్ని ఏం చేస్తాడట? ఒప్పుకొన చేయును. హీ వుడ్ కన్విక్ట్. ఆయన ఒప్పింపజేస్తాడు. ఆయన ఏం ఒప్పింపజేస్తాడు? 3 విషయాలు ఒప్పింపజేస్తాడు. చదువుతున్నాను, నేను ఇంగ్లీష్లో కూడా చదువుతున్నాను. ఆయన వచ్చి, ఎక్కడికి వచ్చి? లోకానికి వచ్చి. ఆయన వచ్చి అనగా మనలో అంతర్నివాసం కోసం వచ్చి. హీ విల్ కమ్ అంటే దాని అర్థం హీ విల్ కమ్ టు డ్వెల్ ఇన్ us. అండ్ వెన్ హీ హ్యాస్ కమ్, హీ విల్ కన్విక్ట్ ద వర్డ్ ఆఫ్ సిన్, ఆఫ్ రైచియస్నెస్ అండ్ ఆఫ్ జడ్జ్మెంట్. కన్విక్ట్ చేస్తాడు. ఆ మనుషుడవు నీవే అని నాతాను ప్రవక్త దావీదును ఏ విధంగా కన్విక్షన్లోకి నడిపించాడో ప్రవక్త ఒప్పుకోల్లోకి నడిపిస్తాడు. ప్రవక్త పాపాన్ని ప్రోత్సహించడు. ప్రవక్త పరిశుద్ధతను మాత్రమే ప్రోత్సహిస్తాడు. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని అబద్ధాలు చెప్పడానికో మోసం చేయడానికో దీనికి ప్రేరేపించడు. నీతిగా, నిజాయితీగా, ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా వీటిలో బతకడానికి మాత్రమే, వీటిలో జీవించడానికి మాత్రమే ఆయన మనల్ని ప్రోత్సహిస్తాడు, ప్రేరేపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, ఆయన ఒప్పుకొన చేస్తాడు, ఒప్పింపజేస్తాడు. మనం ఒప్పుకోం, చిన్న చిన్న విషయాలు కూడా ఒప్పుకోం. ప్రతి స్వభావం వాదిస్తుంటారు, లేదు నేను అటుండి కాదు, ఇటుండి కాదు. పరిశుద్ధాత్ముని యొక్క పని. మనం ఏం తిన్నాం, ఏం తాగాం, ఎక్కడికి వెళ్ళాం అనే దాని గురించి ఒప్పుకోలు కాదు మనకు కావాల్సింది. మనకు కావలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒప్పుకోళ్ళు, 3 ఒప్పుకోళ్ళు అక్కడ ఉన్నాయి. ఒకటి పాపము, తీర్పు, నీతిని గురించినటువంటి ఒప్పుకోళ్ళు కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే, మనం సాధారణంగా తిరుగుబాటు స్వభావం మనలో ఉంటుంది, అణిగిమణిగి ఉండే స్వభావం ఉండదు. అందరి గురించి కామన్గా జనరల్గా చెప్తున్నాను. వాడు చెప్పేదే వినేది ఏంటండి, వాడు చెప్పినట్టుగా లోబడ్డం ఏంటండి, ఆయన నాయకుడు అయితే మాత్రం ఏంటి, ఆయన అధికారి అయితే మాత్రం ఏంటి అన్న విధంగా మనస్సులో ఆ మనోభావం ఉంటుంది. దేవుని బిడ్డలకి ఎటువంటి తత్వం ఉండడానికి వీల్లేదు. ఒకటి, ఆయన ఒప్పుకొన చేస్తాడు. హీ విల్ కన్విక్ట్స్. ఆయన యొక్క కన్విక్షన్ వచ్చినప్పుడు కన్ఫెషన్లోకి వచ్చేస్తాం. అన్లెస్ హీ కన్విక్ట్స్ వీ కాంట్ డూ ఎనీ కన్ఫెషన్. ఆయన ఒప్పించకపోతే మనం ఒప్పుకోలు చేసే అవకాశం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పని ఒప్పుకొన చేస్తాడు. ఇదిగో నువ్వు పాపం చేశావు కనుక నువ్వు తీర్పుకి సిద్ధంగా ఉండాల్సిందే. దేవుని తీర్పు న్యాయమైన తీర్పు ఉంటుంది. సరే, నువ్వు పాపాన్ని ఒప్పుకున్నావా, దేవునికి స్తోత్రం. లేదంటే పాపాన్ని ఒప్పుకోకుండా ఉన్నావా, నీ నీతిని నువ్వు కోల్పోయావు. పాపాన్ని ఒప్పుకున్నావా, నీతిని పొందుకుంటావు అని ఒప్పింపజేస్తున్నాడు. దేవుని స్తోత్రం. యేసు రక్తము చేత, దేవుని వాక్యం చేత, ఆయన్ని కలుసుకోవడం చేత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేస్తాడు. ఒప్పుకో. లోపల మనస్సాక్షి ద్వారా, వాతవేయబడని మనస్సాక్షి ద్వారా ఆయన ఒప్పింపజేస్తాడు. ఒప్పుకో, నేడే ఒప్పుకో. మన పాపములు మనం ఒప్పుకునే ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేరు అని 1 యోహాను పత్రికలో ఉంది. ఒకటి, ఆయన ఒప్పుకొన చేస్తాడు. ఇంకా ఒప్పుకొనలేని పాపాలు ఏమన్నా ఉన్నాయేమో, ఒప్పుకోవడానికి ఇష్టం లేనటువంటి మనసు ఏమైనా మనలో ఉందేమో. సరే, దేవునికి స్తోత్రం. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి, ఇదే అధ్యాయంలో 13వ వచనం. అయితే ఆయన అనగా
సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆ, ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో ఆ, వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. however when he the spirit of truth has come, he will guide you into all truth. He will guide you or he will lead you. గైడెన్స్ ఇస్తాడు, నడిపింపునిస్తాడు. ఆయన నేను నడిపిస్తాడు, నేను చేయబట్టుకొని నడిపిస్తాడు. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యుల యొక్క చేయబెట్టి నడిపించాడని కదా దాని అర్థం. కానీ పరిశుద్ధాత్ముడు, అదృశ్యుడైనటువంటి పరిశుద్ధాత్ముడు శిష్యులను నడిపిస్తాడు, మనల్ని నడిపిస్తాడు, అంత్యదినాల్లోనూ మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని నడిపించేటువంటి దేవుడు. యేసుప్రభు శిష్యులు యేసుప్రభుతో నడిచారు. ఆయన ముందో వెనక నడిచారు, లేకపోతే గ్రామాలకు నడిచారు, పట్టణాలకు నడిచారు, దేవాలయాలకు నడిచారు, సమాజ మందిరాలకు నడిచారు. కానీ ఆ నడక గురించి, అక్షరార్థమైన నడక గురించి కాదు మనం మాట్లాడుకునేది. ఆత్మ సంబంధమైన నడక. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. ఎక్కడికో చోట కాదు, దేవాలయం దగ్గరికి, లేకపోతే సమాజ మందిరం దగ్గరికి, లేకపోతే రోగుల దగ్గరికి అని కాదు, ఒక అనుభవం దగ్గరికి. స్తోత్రం, హల్లెలూయా. సమయంలో మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ఆయన హీ వుడ్ కన్విక్ట్స్ us. రెండవది, ఆయన హీ వుడ్ లీడ్ us ఆర్ గైడ్ us. డైరెక్షన్ ఇస్తాడు. జాగ్రత్త, అటెళ్ళండి, ఇటెళ్ళండి, అక్షార్థంగా అటెళ్ళండి ఇటెళ్ళండి అని కాదు. మూడో విషయం యోహాను సువార్తలోనే 16వ అధ్యాయం 14-15 వచనాలు. ఆయన నా వాటిలోనివి తీసుకుని, ఆయన నా వాటిలోనివి, ఆయన అనగా పరిశుద్ధాత్ముడు యేసు వాటిలో తీసుకొని మీకు తెలియచేయును. యేసు వాటిలో అంటే యేసు ఏదో సంపాదించి పెట్టిన వాటిలో తీసుకుంటాడని కాదు. యేసు యొక్క మాటల్లోంచి, యేసుకు అనుగ్రహించబడిన మాటల్లోంచి కనుక నన్ను మహిమపరచును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయునని నేను చెప్పుతిని. He will glorify me, for he will take what is mine and will reveal it to you, and will reveal it to you. All things, everything the Father has are mine. Therefore I said that he will take things that are mine and will reveal them to you. Reveal them. తెలియజేస్తాడు, బయలుపరుస్తాడు. ఏం తెలియజేస్తాడు ఆయన? మనకన్నీ తెలియజేస్తాడని కాదు, తెలియజేస్తాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనంలో, మీకెవడు బోధించాల్సిన అవసరం లేదు, పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తాడు అన్న మాటలు మనం చూస్తున్నాం. నేను చదువుతున్నాను. కానీ సత్యాన్ని ప్రకటించే ఆత్మ వచ్చాక మిమ్మల్ని సంపూర్ణంగా సత్యంలో నడిపిస్తాడు. ఆయన స్వతహాగా మాట్లాడు, తాను విన్న వాటిని మాత్రమే మాట్లాడతాడు. జరుగునున్న వాటి గురించి ఆయన మీకు చెబుతాడు. 14, నా సందేశం మీకు తెలియజేయటం వల్ల ఆయన నన్ను మహిమపరుస్తాడు. స్తోత్రం. ఆయన తెలియజేయటం వలన, నా సందేశాన్ని మీకు తెలియజేయడం వలన, హీ విల్ రివీల్, తెలియజేస్తాడు. కావలసినంత ఇన్ఫర్మేషన్ ఇస్తాడని కాదు, గూగుల్ సెర్చ్ ద్వారా వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్, లేకపోతే ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాడని కాదు. ఆయనకి ఇస్తాడు, ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, కానీ ఆయన తెలియజేస్తాడు యేసు యొక్క సంగతులు, యేసు యొక్క వివరాలు. యేసు ప్రభు శిష్యులకు 1వ శతాబ్దంలోని శిష్యులకి ఆయన గురించి సంగతులు తెలియజేశాడు. ఇప్పుడు మనకు యేసు ప్రభు యొక్క వస్త్రం పొడవు ఎంత, ఆయన ధరించిన ముళ్ళ కిరీటము ముళ్ళు పొడవు ఎంత, పక్కలో గాయం యొక్క లోతు ఎంత, లేకపోతే ఆయన వస్త్రం యొక్క కొలతలు ఎంత, ఇవన్నీ కాదు మనం చెప్పేది. ఆయన ఒప్పుకొని చేస్తాడు, అంతేకాకుండా నడిపిస్తాడు, అంతేకాకుండా ఆయన తెలియజేస్తాడు. ఆయన బోధకుడు. దేవుని స్తోత్రం. ఆయన ఒప్పుకొని చేస్తాడు అంటే ఒక న్యాయవాదిలాగా. రెండోది, ఆయన నడిపిస్తాడంటే ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా. మూడోది, ఆయన తెలుపుతాడంటే ఒక ఉపాధ్యాయుడిలాగా, ఒక టీచర్ లాగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
పరిశుద్ధాత్ముడు ఒక్కడే, ముగ్గురు పరిశుద్ధాత్ములు కాదు. పరిశుద్ధాత్ముడు ఒక్కడే, కానీ 3 పనులు ఆయన చేస్తున్నాడు. న్యాయవాది ఒక పని చేస్తున్నాడు, తండ్రి తల్లి ఒక పని చేస్తున్నాడు, అంతేకాకుండా ఆయన అధ్యాపకుని యొక్క బాధ్యత. దేవుని స్తోత్రం. బాధ్యత రహితంగా పనిచేసేవాడు ఉండేవాడు కాదు పరిశుద్ధాత్ముడు. బాధ్యత రహితంగా విశ్వాసులు ప్రవర్తిస్తే ప్రవర్తించవచ్చు, కానీ ఆయన మాత్రం ఈజ్ మోర్ రెస్పాన్సిబుల్. ఆయనకెంతో బాధ్యత ఉంది. మీరు ఎలా పోతే నాకెందుకండి అనుకునేవాడు కాదు. హీఈస్ మోర్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ us. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేసేటువంటి 3 పనుల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆయన పనిచేస్తాడు, బలంగా పనిచేస్తాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో వారి మీదకి దిగి వచ్చాడు. బలహీనంగా మెల్లమెల్లగా కాస్త దిగి వచ్చాడు కాదు, నో, ఒక బలంగా దిగి వచ్చాడు. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును, అప్పుడు నీకు కొత్త మనసు వస్తుందని 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో చూడగలం. దేవుని స్తోత్రం. దయచేసి తలలోంచండి. ఏదో వాక్యాలు విని, ఏదో పాయింట్లు రాసుకొని, స్తోత్రం చెప్పి పర్లేదు అనుకొని ఏదో మార్కులు వేసినట్టుగా వెళ్ళడం కాదు. ఆగండి ఒక్క నిమిషం, ఆలోచించండి ఒక్క నిమిషం, అన్వయించుకోండి ఒక్క నిమిషం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ సమయంలో కళ్ళు మూసుకుందాం, తలలోంచుకుందాం. మనం సింపుల్ విషయాలు, సులభమైన విషయాలు మాట్లాడుకున్నాం. మనం ఏదో పెద్ద పెద్ద మర్మాల్లోకి వెళ్ళలేదు. తండ్రి పంపబోతున్నటువంటి ఆదరణకర్త యొక్క 3 కార్యాల గురించి ఆయన ఒప్పుకొని చేస్తాడని, అంతేకాకుండా ఆయన నడిపిస్తాడని, అంతేకాకుండా ఆయన బోధిస్తాడు లేదా తెలియజేస్తాడని. ప్రభువా, మీరు మాకు బయలుపరిచిన సత్యముల కొరకై మీకు వందనం చేస్తున్నాం. మేము తెలుసుకుంది కొద్దిగా, తెలుసుకోవాల్సింది బోల్డ్ ఉంది. మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు బోధించి మమ్మల్ని సర్వసత్యంలో నడిపించమని అనుకుంటున్నాం. అలా చేయబోతున్నందుకు మీకు వందనం చేస్తూ, సకల ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ, యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.